ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 12. ఏ అలవాట్లు లేని అలవాటును కలిగి ఉండడం. ఇవి మీకు విస్తరించిన యెడల అవి మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. 2 పేతురు 1:8. మనము దేన్నైనా అలవాటుగా చేసుకున్న ప్రారంభ దశలో మనకు దాని గురించి బాగా తెలిసే ఉంటుంది. సద్గుణాలు మరియు దైవభక్తి కలిగి ఉండడం అంటే ఏమిటో మనకు తెలుసు. అయితే మనము ఆధ్యాత్మికంగా వృద్ధి చెందే పరిణామంలో మనము ఈ అవగాహన దశను వెంటనే దాటడం జరుగుతుంది. మనం ఇక్కడ ఆగిపోయినట్లయితే మనలో ఆధ్యాత్మిక గర్వం చోటు చేసుకుంటుంది. అయితే మనం చేయవలసిన యుక్తమైన పని మనలో ఉన్న దైవభక్తి సంబంధమైన అలవాట్లను క్రీస్తు జీవంలో లోతుగా నాటాలి. ఎంత లోతుగానంటే మన అలవాట్లకు క్రీస్తు జీవనానికి మధ్య వ్యత్యాసం లేనంతగా. అప్పుడు మనలో సద్గుణాలు వాటంతట అవే వ్యక్తమవుతాయి. వాస్తవానికి అవే మన లక్షణాలుగా మారతాయి కాబట్టి వాటి గురించి మనం ప్రయత్నపూర్వకంగా ఆలోచించనక్కర్లేదు. అయినా మన ఆధ్యాత్మిక స్థితి మనల్ని పదే పదే మన అంతరాత్మను పరిశోధించుకునేలా చేస్తుంది. ఎందుకంటే మనమందరము ఏదో ఒక సద్గుణాన్ని ఎప్పటికప్పుడు అలవర్చుకోవాల్సి ఉన్నాము. అయితే నీ అలవాట్లు నీకు దైవంగా మారకూడదు. ప్రార్థించే సమయము లేదా రోజులో కొంత సమయాన్ని బైబిల్ అధ్యాయానికి కేటాయించడం వంటి అలవాట్లు రాను రాను నీకు పరిమితులు విధించకూడదు. నీవు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు నీ అలవాటుని ఆరాధిస్తున్నట్లయితే దేవుడు నీ దినచర్యను తారుమారు చేస్తాడేమో ఆలోచించు. ఇది నేను దేవునితో గడిపే ఏకాంత సమయము. నేనిప్పుడు ఈ సహాయం చేయలేను అని ఎవరితోనైనా నీవు చెప్పినట్లయితే ఆ సమయము నీవు నీ అలవాటుతో ఏకాంతంగా గడిపే సమయం అవుతుంది. అప్పుడు నీలో క్రైస్తవంలో ఉండవలసిన ఏదో ఒక సుగుణము లోపించిందని అర్థం. నీలో ఉన్న లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. ప్రేమ హఠాత్తుగా ఆర్భాటంగా వెల్లడి కాకూడదు. ఎందుకంటే నీ అలవాట్లు ప్రభువు జీవంలో లోతుగా నాటబడి ఉన్నప్పుడు నీలో అవి అప్రయత్నంగానే వెల్లడవుతాయి. కాబట్టి ఇతరుల పట్ల నీలో ఉన్న ప్రేమను నీకు తెలియకుండానే నీవు వెల్లడి చేస్తావు. కాబట్టి ఎటువంటి అట్టహాసానికి ఆర్భాటానికి తావుండదు. నీలో ఉన్న పవిత్రత గురించి ప్రేమ గురించి నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే నీకు తెలియకుండానే నీవే హద్దులు విధించుకుంటున్నావని అర్థం. ఏ పనైనా చేయడానికి నీకు నీవే పరిమితులు విధించుకుంటున్నావని అర్థం. వాస్తవానికి ఏ సహాయాన్నైనా ఎప్పుడైనా చేయడానికి మనం సంసిద్ధతో ఉండాలి. దేవుడు మనలో కోరుకునేది ఇటువంటి ప్రేమనే. దేవుడు నీ ప్రేమను ఏ పరిమితులు ఏ హద్దులు విధించలేదు. నీ ప్రేమకు నీవే హద్దులు విధించుకున్నట్లయితే నీలో ఏదో లోపం ఉందన్నమాట. నీవేదో ఒక సుగుణాన్ని అలవర్చుకోవాల్సి ఉన్నావని అర్థం. భూమి మీద ఒకే ఒకరు మహత్తరమైన జీవితం గడిపారు. ఆయన మన ప్రభు అయిన యేసు మాత్రమే. ఎందుకంటే ఆయన మనల్ని సంబంధగతంగా ఎటువంటి షరతులు లేకుండా దివ్య ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అన్ని వేళల్లోనూ ఆయనతో ప్రేమస్వరూపైన దేవుడు సాక్షాత్కరించాడు. అన్ని వేళల్లోనూ నీలో ప్రేమ సాక్షాత్కరిస్తుందా? లేనట్లయితే నిన్ను సరిదిద్దడానికి దేవుడు అనుమతించు. నీలో లోపించిన క్రైస్తవ సుగుణాలను అలవర్చుకుని దేవునిలో వృద్ధి చెందు. నీవు దేవుని లక్షణాలను అలవర్చుకున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవే.